అదేదో గంభీరమైన పదంలాగా కనబడుతది గానీ, ఏదో ధర్మం మంచిది, మనది మనది మన దేశం గొప్పదనే అర్థంలో తెలుసు కానీ, ఏంటసలు ఈ సనాతన ధర్మం? దీన్ని కొంచెం వివరంగా చెప్పాలి. కొంచెం విపులంగా చెప్పండి. ఆ! సనాతన ధర్మం అనేటువంటి పదం అందరికీ తెలుసు. యెస్. దీని అర్థం కొంచెం విపులంగా చెప్తే అందరికీ తెలుస్తుంది. సన అంటే ఎల్లవేళల, ఓహ్! తనం అంటే ఉండేది. అచ్చా! ఓకే. సనాతనం అంటే ఎల్లవేళలా ఉండేది. ఓకే. ధర్మం, ధర్మం అనేటువంటిది సనాతనానికి మూల బీజం. హ్మ్. అందుకనే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటి వాటిల్లో ధర్మాన్ని మొదటగా పేర్కొన్నారు. మొదటగా పేర్కొన్నారు. అవును. ఇకపోతే స్ ఈ సనాతనుడు ఎల్లవేళలా ఉండేవాడెవరు? ఆది మధ్యాంతరహితుడు శివుడు. శివుడు. శివుడే ఈ భూమి మీద సనాతనుడు. హ్మ్. ఓకే. శివుడి యొక్క నంది ధర్మానికి ప్రతీక. ఓకే. ఆ నందికి 4 పాదాలు ఉంటాయి. ఆ పాదాల పేర్లు సత్యం, శౌచం, తపస్సు, దయ. ఓకే. సో, సనాతన ధర్మం అంటే ఈ 4 సత్యం, శౌచం, తపస్సు, దయతో కూడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ.